హలో అండి, అందరికీ నమస్కారం. ఆర్ఆర్బి టెక్నీషియన్ సంబంధించి అయితే మనకి పోస్టులు అయితే రిలీజ్ అవడం అయితే జరిగింది. ఏంటంటే 6,557 పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరిగింది. సో రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులందరూ కూడా ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే ఇది. సో ఇది ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారంగా టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకు పోస్టులు 6,557 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఎవరు అప్లై చేయవచ్చు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, శాలరీ ఎంత వస్తుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ అయితే తెలుగులో అయితే చెప్తాను. కాబట్టి వీడియో అయితే చివరి వరకు అయితే తప్పకుండా అయితే చూడండి. నోటిఫికేషన్ వివరాలకు చూసుకుంటే ఇందులో మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్ లో అయితే భర్తీ చేయడం అయితే జరిగింది. మొత్తం పోస్టులు చెప్పాను కదా 6,557 పోస్టులు. సో ఇందులో డివైజ్ అయిపోతున్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ కి సంబంధించి అయితే సుమారు 323 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. అంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 సుమారు 6,234 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇప్పుడు వరకు అయితే దీని క్వాలిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అయితే సాధారణ అభ్యర్థులు అయితే సాధారణంగా ఇంజనీరింగ్ కానీ లేదంటే డిగ్రీ కానీ డిప్లొమా కానీ సైన్స్ గ్రూప్ కలిగి ఉంటే వాళ్ళైతే అర్హత అయితే పొందుతారు. సో 10th అయిన వాళ్ళు ఏమంటే అప్లై చేసుకోవచ్చు అంటే లేదు, కంపల్సరిగా ఇంజనీరింగ్ డిగ్రీ కానీ లేకపోతే డిప్లొమా కానీ చేసిన వాళ్ళకి మాత్రమే ఇదైతే ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ వాళ్ళకి చేసిన వాళ్ళకి 10th ప్లస్ ఐటీఐ కూడా చేసిన వాళ్ళకి టెక్నికల్ గ్రేడ్ 3 అయితే ఉండడం అయితే జరిగింది. మీరు ఏ గ్రేడ్ చేస్తారో ఆ గ్రేడ్ విధంగా మీకు అయితే పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది టెక్నీషియన్ గ్రేడ్ 3. సో ఏజ్ లిమిట్ వచ్చేసి చూసుకుంటే మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాల దాకా అయితే ఉండడం అయితే జరిగింది. అంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల దాకా అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇందులో సడియింపులో అయితే ఉండడం అయితే జరిగింది. ఎస్సీలకు అయితే 5 సంవత్సరాలు అంటే 18 ప్లస్ 33 ప్లస్ 5 38 దాకా అయితే ఉండడం అయితే జరిగింది టెక్నికల్ గ్రేడ్ 1. టెక్నికల్ గ్రేడ్ 3 వచ్చేసి 30 ప్లస్ 5 35 సంవత్సరాల దాకా అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఓబీసీ అభ్యర్థులకి అయితే 3 years అయితే ఉండడం అయితే జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్షన్ పెట్టి ఉండడం అయితే జరిగింది. ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి మంచి శాలరీ అయితే రావడం అయితే జరిగింది. సుమారుగా అయితే నేను మీకు చెప్పడం అయితే జరిగింది. గ్రేడ్ 1 టెక్నికల్ గ్రేడ్ 1 వచ్చేసి లెవెల్ 5 స్క్రేజ్ అయితే ఉండడం అయితే జరిగింది. 29,000 అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది. అంటే టెక్నికల్ గ్రేడ్ 3 వచ్చేసి 19,000 కానించి ఎక్కువ అయితే ఉండడం అవుతుంది. దీనికి అదనంగా డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, నైట్ డ్యూటీ అలవెన్సెస్, రైల్వే సంబంధించిన కూడా బెనిఫిట్లు అయితే ఇందులో అయితే రావడం అయితే జరిగింది. సో ఇది ఆన్లైన్ లో అయితే అప్లికేషన్ స్టార్ట్ అయితే మనకి జూన్ 30 తారీఖు నుంచి జూలై 29 తారీఖు దాకా అయితే ఉండడం అయితే జరిగింది. సో మీరు చివరి తేదీగా కాకుండా ముందుగానే మీరు అయితే అప్లై చేయడం అయితే చాలా మంచిది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కి వచ్చేసి అయితే 500 అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ అండ్ పిహెచ్డబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మెన్ కి అయితే 250 అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇది ఒక బెనిఫిట్ అయితే ఉండడం అయితే జరిగింది. సివిటి ఎగ్జామ్ కి హాజరైతే మనకి రిఫండ్ అయితే ఎగ్జామ్ ఫీజు 400 అయితే రిఫండ్ అవ్వడం అయితే జరిగింది. ఓసీబీసీ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి అయితే. సో ఇదైతే అందరూ కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో ఎంపిక విధానం చూసుకుంటే అయితే స్టేజ్ 1 అయితే కంప్యూటర్ బేస్డ్ అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ స్టేజ్ 2 వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో సిబిటి సిలబస్ అయితే మనకి మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అండ్ బేసిక్ టెక్నికల్ క్వశ్చన్స్ అయితే సిలబస్ లో అయితే రావడం అయితే జరిగింది. దీన్ని అప్లై చేసుకున్న సమయంలో మనకి ఏమేమి కావాలి, 10th ప్లస్ ఆధార్ రెండు కూడా సేమ్ టు సేమ్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండడం అయితే జరగాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ అంటే బీటెక్ సర్టిఫికెట్ లో, అండ్ డిప్లొమా అయితే డిప్లొమా సర్టిఫికెట్ లో, ఐటీ అయితే ఐటీ సర్టిఫికెట్లు అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికెట్, పాస్పోర్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్, ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది కదా అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ జీమెయిల్ అయితే కూడా ఉండడం అయితే. ఇది రిజిస్ట్రేషన్ మనకి ఆర్ఆర్బి అనే అప్లికేషన్ పోర్టల్ అయితే ఉండడం అయితే జరిగింది కదా. సో దీని గురించి అయితే నెక్స్ట్ వీడియో అయితే మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది, ఎలాగ అప్లికేషన్ చేసుకోవాలి ఏంటన్నది. ఇంకేమైనా డౌట్లు ఉంటే
మీరైతే కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు మరి ఇలాంటి మరి గవర్నమెంట్ జాబ్స్ అన్ని అప్డేట్స్ రావాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ.